హల్లెలూయా. అసలుకి నాకు గుడ్ ఫ్రైడే అంటే ఏటో నాకు తెలియదు. అసలు మాట్లాడతాను అనుకుని నేను అనుకోలేదు. ఇప్పటికి నాకు కాళ్ళు చేతులు వణిగిపోతుంది. కానీ గత సంవత్సరం ఈ 7 మాటల కోసం శృతి పిన్ని సమాధానం పాప మాట్లాడేటప్పుడు నేను అనుకున్నాను, తను మాట్లాడుతుంటే నీవు కూడా నేడు నాతో పరదేశంలో ఉందని దేవుడు చెప్పి ఉన్నారు అన్నారు. అయితే పరదేశంలో అంటే డైరెక్ట్ పరలోక రాజ్యమే. పరలోక రాజ్యం అంటే మనం మరణించేటప్పుడు కూడా దేవుడి దగ్గరికి వెళ్తాం కదా అనేసి చిన్న డౌట్ వచ్చింది. డౌట్ వస్తే ఎప్పటి నుంచో చెప్దామంటే నేను చెప్పలేదు. వాట్సాప్లో కూడా పెట్టాను, పాస్టర్ గారికి పెట్టాను. మళ్ళీ అందరు చూస్తారు, బాగాలేకపోతే ఏంటి, నేను ఏదైనా తప్పుగా మాట్లాడానేమో అనుకుంటారేమో అనుకొని డిలీట్ చేశాను. అయినా నా మనసు అప్పట్లేదు. నిన్న మధ్యాహ్నం డ్యూటీ నుంచి రాగానే పాస్టర్ గారిని అడిగాను, అమ్మ మరణం కోసమే అన్నారు. మళ్ళీ నైట్ పిన్ని వాళ్ళ ఇంటికారు ప్రార్థనలో ఇమల పిన్నికి అడిగాను, పిన్ని మరణం ఇది నేడు కూడా నీవు పరదేశంలో ఉంది అంటే మరణం కోసమేనా అని అడిగాను. అడిగితే అవునమ్మా మరణం కోసమే అని అన్నది. అయితే సరే పిన్ని నేను చెప్దాం అనుకుంటున్నానంటే పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఇలాగ ప్రావళిక చెప్పింది అన్నారు. ఈ దినమున్న ఈ సమయం నాకు దేవుడు మొన్నటి నుంచి ఆ మాట నుంచి ఈ కార్డు ఇక్కడ పాస్టర్ గారు చెప్పేటప్పటి నుంచి చెప్పాలి చెప్పాలి చెప్పాలని నా మనసులో అనిపిస్తూనే ఉంది. ఎప్పుడు చెప్పాలంటే నేను ఏం చెప్పాలో కూడా నాకు తెలీదు. మాటలు మీరు అందరితో వినరమే. ఒక పాట నేర్చుకుంటేనే ఎక్కడ తప్పు పాడతానో ఎలా పాడతాను అనుకుని పాడతాను నేను. అలాంటిది ఈ దినం దేవుడు నాకు మాట్లాడే సమయం ఇచ్చారు. దేవాది దేవుడికి నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాను. శృతి 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 స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. మహోన్నతుడ మహనీయుడ తండ్రి, కుమార తండ్రి, నేను ఏ విధానంలో మాట్లాడాలో నాకైతే తెలియదు తండ్రి. తండ్రి జరిగే ప్రతి ఒక్క మాటలో తండ్రి, నా జీవితంలో జరిగే ప్రతి ఒక్క మాట తండ్రి, నీవు నా పరదేశంలో ఉందనే మాటను నా జీవితంలో మీరు జరిపించి ఉన్నారు తండ్రి. ఈ దినమున తండ్రి నేను ఆ మాటలు వీళ్ళతో పంచుకొని చెప్పుకోవడానికి తండ్రి నాకు సమయం ఇచ్చినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి నన్ను నించిన శక్తిని బలాన్ని నా ద్వారా మీరు మాట్లాడమని ఈ దినమున ఈ సమయంలో ఈ చిన్న ప్రార్థన మీ బంగారు పాదాల చెంతను చేర్చుకోమని మహిమగంత ప్రభావాలు మీరు ఒక్కరి పొందని నజరేయుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. సిలువ దగ్గర 2 ఉన్నారు తండ్రితో పాటు. ఒకరు తను చేసే తప్పులు చెప్పుకోలేదు, కానీ ఇంకొకరు చెప్పుకున్నారు. చెప్పుకోగానే తను ఎవరో తెలియపోయిన మనిషి మాట్లాడితేనే మనం సమాధానం ఇవ్వము. కానీ తను చెప్పుకోగానే దేవుడు క్షమించుడి అని ఒక మాట చెప్పి ఉన్నారు. కానీ మనము ఎన్నో మాట్లాడుతున్నాం, ఎంతమందితో ఏదేదో చెప్పుకుంటున్నాం. ఒక దగ్గర ఉంటాం, ఒక దగ్గర కలుస్తాం, స్నేహం చేస్తాం, అన్ని బాధ్యతల్లోనూ కలుస్తాము. లేకపోతే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళతో మాట్లాడుతాం. ఒక క్షణం చాలు ఒక మనిషితో మాట్లాడడానికి. అటువంటి మనిషి ఏదో ఒక మాట, చిన్న మాట అంటేనే మనం క్షమించము. కానీ దేవుడు మనకి మనము తప్పు చేసామని ఒప్పుకున్నందుకే దేవుడు మమ్మల్ని క్షమించారు. మరి మనం ఎందుకు ఇతరులను క్షమించట్లేదు? మనం క్షమిస్తున్నామా? ఎవరిని క్షమించట్లేదు. కలిసి ఉంటున్నాము, కలిసి తిరుగుతున్నాము, కలిసి తింటున్నాము, కానీ వాళ్ళు ఆడే మాటలు మనం క్షమించట్లేదు. వాళ్ళకి మనం మాట అంటున్నాం, కానీ ఆ మాటను కూడా లేదు. మనం మాట్లాడేసి మనం అన్నీ చేసి దేవుడి దగ్గర మాత్రం మనం క్షమాపణ అడుగుతున్నాం. మనం అనే మాటలు దేవుడి దగ్గర ఒప్పుకోవట్లేదు. కానీ నన్ను క్షమించండి అని ఒక్క మాట మాత్రం మనం అనేస్తున్నాం అనేసి ఊరుకుంటున్నాం. మళ్ళీ పరదేశంలోకి నేడు నువ్వు మాతో ఉండు అనేసి దేవుడు అన్నారు. పరదేశంలోకి అంటే మనం అన్నీ అడుగుతున్నాం కదా దేవుడి దగ్గర. మా ధనము, డబ్బు, యువతల పక్కనే మాటలు, కష్టాలు, సుఖాలు, అప్పులు, బాధలు, జీవితకాలం అదే అంటున్నాం. అదే దేవుడి దగ్గర మనం అడుగుతున్నాం. కానీ ఎప్పుడైనా దేవా నన్ను కూడా నీ పరదేశంలోకి నన్ను తీసుకెళ్తున్నా కదా తండ్రి, నీలో ఏ విధానంగా నేను లోబడి నడవాలని మనం ఎవరైనా అడుగుతున్నామా? మేము ఎవరూ అడగట్లేదు. ఎందుకంటే నేను మా అమ్మ ద్వారా చూశాను. దేవుడు మన ఆదివారం శుక్రవారమే వచ్చి వాక్యాలు వింటున్నాం.
ఆ 2 రోజుల వాక్యంను, హెచ్చరిక వాక్యంలో దేవుడు నాతో మాట్లాడుతున్నారు అని ఆ 2 రోజులే మనం పట్టుకుంటున్నాం. కానీ దేవుడు ప్రతి క్షణము, ప్రతి పూట, ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం ఏదో తలంచుకుంటాం బాధల్లో ఉండి, కానీ ఆ క్షణాన్ని దేవుడు ఆ హృదయం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. నువ్వు భయపడకు, నేనున్నాను. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, నేను ముందుగా నీకు చెప్తున్నాను. అంటే ఎక్కడికైనా వెళ్తామంటే మనసు లాగేస్తుంటుంది, వెళ్ళొద్దులే ఎందుకు అనేసి. అలాగా దేవుడు స్పష్టంగా మనసుతో ద్వారా కానీ, మా హృదయంతో ద్వారా కానీ మనతో మాట్లాడుచున్నారు. అలాగే దేవుడు మనతోటి ఇప్పుడు మనం పూజలు చేస్తున్నాం. ఎంతోమంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువు నుంచి వచ్చిన వాళ్ళే. ఎన్నో పూజలు ఎంతోమంది చేసి ఉన్నారు. కానీ ఎవరైనా, ఏ దేవుడైనా నువ్వు రేపు పడిపోతావమ్మా, నువ్వు రేపు చనిపోతావమ్మా, రేపు నువ్వు అప్పులో వచ్చి తవ్వు పడతారమ్మా, రేపు నువ్వు ఉండవమ్మా అని ఎవరైనా ముందుగా చెప్పారా? కానీ మన దేవుడు చెప్పారు. నా విషయంలో అయితే చెప్పారు, మా అమ్మ చావు విషయంలో చెప్పారు. ఎందుకంటే నూయల్లోని మా అమ్మకి వాగ్దానం వచ్చింది, నీవు నీ మార్గము సిద్ధపడి ఉందము, నేను నా దేవదూతలు పంపుచున్నానని వచ్చింది మా అమ్మకి. ఆ క్షణానికి నేను బాధపడ్డాను, ఏటి ఇలాగొచ్చింది అనేసి. కానీ తర్వాత ఆ చింత లేదు. అంటే దేవుడు మా అమ్మకు ముందుగా నువ్వు సిద్ధపడి ఉండని చెప్పారు. అంతటి భాగ్యం ఎవరికి వస్తుంది? దేవా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడంతా నేను డబ్బు, ధనము, ఆశ ఏది అడగను. నిజంగా నేను ఏది అడగను. దేవా, నీలో లోబడే హృదయం నాకు దయచేయి. దేవా, నీలో లోబడే హృదయాన్ని నాకు దయచేయి. తండ్రి, నిన్ను ఏమని స్తుతించాలో నాకు తెలీదు. నీకు స్తుతించుటకు, నిన్ను ఘనమెత్తి కీర్తించుటకు, నీ వాక్యములు గ్రానించి నీతో చెప్పుకుడుగు తండ్రి. నీలో ఏ విధానంలో నడిచి నీ మార్గము చేడాలో మొదలు నుంచి చివరి వరకు నా తల్లిలా నీలో నడిచే హృదయాన్ని నన్ను దయచేని నేను అడుగుతాను దేవుణ్ణి. మరి అలా తప్పో ఒప్పో నాకేది తెలియదు. అది నేను ప్రార్థించేటప్పుడు నాకు అది తప్ప ఇంకేటి రాదు. మరి దేవుడు పక్కవారు అతను ఎవరో తెలియకుండా అతన్నే నేను పాపం చేశాను అని ఒప్పుకొనగానే అతన్ని సేమించాడు కదా. మనం కూడా ఇతరుల వాళ్ళు సేమించాలి. దేవుడి దగ్గర ఏ విధానంలో నడవాలో, దేవుడి మార్గంలో ఎలా నడవాలో మనం నేర్చుకోవాలి కదా. ధనము, ఆస్తి, డబ్బు కాదు. తండ్రి, నీ దేశం, నీ పరదేశంలోకి నన్ను కూడా నీ మార్గంలోనే నడిపించి, నీలోనే నడుస్తూ, నీలోనే జీవిస్తూ, నీతోటే మాట్లాడుతూ తండ్రి ప్రతి వాడిని నేను ప్రేమించే హృదయాన్ని నన్ను దయచేయని మనం అడగాలి కదా. అలాగా మనం అడిగే హృదయాన్ని, ఇతన్ని శ్రమించే హృదయాన్ని మనమందరం దేవుడి దగ్గర అడగాలని. అలాగే రక్షణ, దేవుడి దగ్గర పరదేశంలోకి వెళ్ళాలంటే రక్షణ తీసుకోకపోయిన బోల్డ్ మంది ఉన్నారు. నేను కూడా ఉన్నాను, నా కుటుంబం కూడా ఉంది తెలుసా. అందరికంటే ముందుగా ఎవరైతే రక్షణ పొందలేదో వాళ్ళు రక్షణ పొందాలి. అందులో నేను, నా కుటుంబం, నా భర్త, నా పిల్లలు కూడా రక్షణ పొందాలని మీరందరూ ప్రార్థన చేయమని చిన్న మాటలు దేవుడు దీవించును గాక.